ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే మాత్రం సూపర్ హ్యాపీ ఫైన్గానే ఉన్నామన్నమాట. సో మార్నింగ్ లేవగానే వాకిట్లో ముగ్గు చూడంగానే మనసు తృప్తిగా అనిపించింది. ఎందుకంటే ఆ తులసమ్మల దగ్గర వేసిన ముగ్గు, అటుపక్క మెట్ల దగ్గర వేసిన ముగ్గు ఎవ్వరూ తొక్కరనమాట. పిల్లలంతా ఈ గుమ్మాల్లోనే తిరుగుతారు కాబట్టి మా గుమ్మంలో వేసిన ముగ్గు మాత్రం చల్ల చెదరైపోతుంది. అప్పుడప్పుడు గేటు బయట వేసిన ముగ్గు కూడా కిట్టు కావాలని తొక్కేసి కాలుతో రబ్ చేస్తూ ఉంటాడనమాట. కానీ అలా వేసిన ముగ్గు వేసినట్టే ఉంటే మాత్రం హాయిగా అనిపిస్తుంది. కానీ యాజ్ యూజువల్ పొద్దున లేవంగానే ఊడ్చి మళ్ళీ కల్లాపు జల్లి మళ్ళీ వేసుకోవాల్సిందే కదా, ఎంత అందంగా ఉన్నా కానీ. అంతే మరి. చూసారా ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించినాయి అంటే చూడంగానే హాయిగా అనిపించింది అనమాట మనసుకు మాత్రం. అండ్ ఇదైతే సాటర్డే రోజు తీసిన వ్లాగ్, అంటే నిన్న మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట. ఇది చాలా క్లమ్జీ డే అనే అనుకోవాలి. బికాజ్ మార్నింగ్ చాలా హడావుడి, అంటే చాలా హడావుడి అయిపోయింది. లేవడం ఎర్లీగానే లేచాను, వర్క్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉన్నాను. బట్ ఐ డోంట్ నో వై కొంచెం క్లమ్జీగానే ఉందన్నమాట. అండ్ రాగి జావా చేసుకున్నాను అనమాట. కొంచెం లిక్విడ్ సూపీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా ప్రిపేర్ చేశాను. అయితే ఈ రాగి జావలో సూప్ ఇదిలా చేసుకోవాలి అనుకున్నాను కదా, అందుకని జీలకర్ర యాడ్ చేశాను, దాల్చిన చెక్క యాడ్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి అవి యాడ్ చేశాను, జింజర్ యాడ్ చేశాను, తర్వాత సాల్ట్, పెప్పర్ ఇవి యాడ్ చేశాను అనమాట. అంటే రెగ్యులర్గా ఒకేలాగా తీసుకుంటే తాగాలనిపించదు, బోరింగ్గానే ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళం మనకి అలా ఉంటే ఇంకా పిల్లల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా. సో వాళ్ళకు కూడా ఎంగేజింగ్గా ఉంటుంది కదా అని ఇలా తయారు చేశాను అనమాట. అండ్ దట్ ఈస్ చెర్రీ లేచిన వెంటనే అనమాట చూడండి గుర్రు చూస్తున్నాడు నా వంకే. వాడి వేషాలు. అప్పుడు వేడి నీళ్ళు పెట్టాను అనమాట. సో ఇంకొంచెం టైం ఉంది కదా వాటర్ హీట్ అవ్వడానికి అని అన్ని వేషాలు వేస్తున్నాడు అనమాట వాడు. స్కూల్కి వెళ్ళరా అంటే ఇవాళ సాటర్డే కదా, నాకు హాఫ్ డే ఉంటుంది, లంచ్లోకి ఏం పెడతావు, స్నాక్స్ ఏం పెడతావు, ఇలా డిస్కషన్స్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట. బట్ బ్రష్ చేసి తొందరగా ఎర్లీగా తేల్చుకుందాం అని మాత్రం అనుకోడు. 8 o'clock అయిపోయింది అని గట్టిగా అనగానే ఇంకప్పుడు హరిబరి అనుకుంటూ ఉంటాడనమాట. అఫ్కోర్స్ బిఫోర్ 8 o'clockకే వాడికి స్నానము ఇవన్నీ అయిపోతాయి అనుకోండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటాడు, బ్రేక్ఫాస్ట్ తింటూ డ్రెస్అప్ అయిపోతాడు అనమాట. కాబట్టి ప్రాబ్లం ఏమనిపించదు. అండ్ ఇంకా లంచ్లోకి వచ్చేసి దమ్ ఆలు చేశాను అనమాట. డిఫరెంట్గా చేశాను. అంటే జనరల్గా దాని ప్రాసెస్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ నేను ఏంటంటే కొంచెము టమాటోసు, క్యాష్యూసు, మసాలా ఇవన్నీ ఫ్రై చేశాను, ఉప్పు కారము అన్నీ వేసి, కొద్దిగా పెరుగు వేసి గ్రైండ్ చేశాను. తర్వాత బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ అయితే బాగుంటాయి ఈ దమ్ ఆలుకి. సో కాబట్టి బేబీ పొటాటోస్ బాయిల్ చేసుకుని పీల్ చేసుకుని వాటిని సేమ్ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి సాల్ట్, పసుపు వేసేసి ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసేసి ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా టమాటోస్ ఇవన్నీ ఫ్రై చేసుకుని, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోసు, క్యాష్యూస్, బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ అండ్ జీలకర్ర, ధనియాలు కొద్దిగా అనమాట. ధనియాలు కాదు, ధనియాలు పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఫస్ట్ ఆయిల్లో మగ్గిచ్చేసి ఇవన్నీ అప్పుడు మిక్సీ పట్టేసాను అనమాట. పెరుగు యాడ్ చేసుకుని. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని కూడా కర్రీలో కలిపేసుకుంటే అయిపోతుందన్నమాట. తర్వాత మనకి కావాల్సిన లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గించుకోవడమే. రైస్, రోటీ, చపాతీ అండ్ ప్లెయిన్ పులావ్స్ ఉంటాయి కదా, వాటిల్లోకి చాలా బాగుంటుంది. వెజిటబుల్ పులావ్స్, యక్నీ వెజిటబుల్ పులావ్ వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది అది. అండ్ ఆ రోజు ఏంటంటే మా ఫ్రెండ్ ఝాన్సీ ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట చేతను, వాడు కూడా సేమ్ స్కూల్ వీళ్ళందరూ. సో వాళ్ళ ఫాదర్ లేరా అనేసి ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్లారనమాట. అఫ్కోర్స్ వాళ్ళ మదర్ కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే ఏంటంటే తనకి ఇంకొక బేబీ ఉన్నారు. వాడు చాలా చిన్న బేబీ అనమాట, జస్ట్ 11 months ఏమో అనుకుంటా వాడికి.
సో వాడిని తీసుకుని ఇంత పొద్దున్నే ఆమె నడుచుకుంటూ వెళ్ళాలి అంటే కష్టం కదా, అందుకని ఇంకా నేనే మా వారు తీసుకెళ్తారులే అని చెప్పాను అనమాట. వాడిని ఆ స్కూల్కి ఆ బేబీని పట్టుకుని వీడిని రెడీ చేయడమే గొప్ప విషయం, మళ్ళీ ఆ బేబీని ఎత్తుకుని వీడిని నడిపించుకుంటూ వాడి బ్యాగ్, లంచ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం అండి. సో అందుకని ఇంక మా వారు దింపేస్తారులే అని చెప్పాను అనమాట. వాడిని కూడా స్కూల్కి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారనమాట. ఇవాళ కిట్టు అయితే వెళ్ళలేదు వాళ్ళతో కలిసి, బికాజ్ అప్పటికే మా డాడీ వచ్చారనమాట. సో కిట్టు డాడీతో బిజీగా ఉన్నాడనమాట. బిజీగా ఉండడం అంటే మా డాడీ బ్యాగ్ని అంతా చక్కబెడుతున్నాడు అనమాట. ఆయన ప్యాక్ చేసుకున్న వస్తువులన్నీ వీడు అన్ప్యాక్ చేస్తున్నాడు. అదనమాట వాడి బిజీనెస్కి కారణం. అందుకని వాడైతే వెళ్ళలేదు స్కూల్కి. నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మొక్కలకి వాటరింగ్ చేద్దాము, వాటర్ పోద్దాము అనేసి హడావిడి అనమాట. మొక్కలకి వాటరింగ్ పోస్తూ ఆ మొక్కలను చూసుకుని మురిసిపోతూ అదే పెద్ద హాబీలా అయిపోయిందనమాట. ఉన్నవి 4 మొక్కలే, కానీ ఆ 4 మొక్కల్ని కూడా నీట్గా పెంచుకోవడం అదొక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఎంతైనా మన చేతుల్లో పెరుగుతున్నాయి అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఫీలింగ్. ఆ తర్వాత వాటికి ఫ్లవరింగ్ వచ్చిన ఫ్రూట్స్ అయినా కూడా అది ఇంకొక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ 4 మొక్కలు పెంచుతున్నందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మొక్కలు బాగా పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ మనకున్న వెసులుబాటులో మనకున్న ప్లేస్లో నేను పెంచగలిగినన్ని మొక్కల్ని పెంచుకోవాలి అని అనుకున్నాను అనమాట. కాబట్టి ఆ 4 మొక్కలు నాకు సరిపోతాయి. అయితే ఇప్పుడు చూపిస్తున్న ఫ్లవర్ కోసమే అనమాట. చాలా డేస్ నుంచి ఆ మొక్క తెచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు అది చాలా నచ్చిందనమాట. అసలు అది మా మమ్మీయే సెలెక్ట్ చేసింది ఆ ప్లాంట్ అయితే. కానీ అది ఫ్లవరింగ్ వస్తున్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసాను అనమాట. కొంచెము రేడియో మందారం టైప్ లాగా వచ్చింది, బట్ కుంకుమ కలరు, లోపల మధ్యలో మాత్రం డార్క్ మెరూన్ కలర్తో దాని పెటల్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అయిందనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి యూజువల్గా అయితే చెర్రీని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. బట్ చెర్రీని వేరే ఫ్రెండ్ వాళ్ళు పిక్ చేసుకుని తీసుకొచ్చేస్తామన్నారు. అండ్ దట్టు కిట్టు కూడా పడుకున్నాడు అనమాట ఆ టైంకి. సో ఇంకా ఎందుకులే నేను కూడా వెళ్ళడం అనేసి అంటే వాళ్ళు తీసుకొచ్చేస్తామని చెప్పారనమాట ఆల్రెడీ అప్పటికే నాకు. సో అందుకని నేను వెళ్ళలేదు చెర్రీని పిక్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. యూజువల్గా ఏంటంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేసేదాన్ని, కానీ మార్నింగ్ డాడీ వచ్చారనమాట. ఆయనకి ఏదో మీటింగ్ ఉంది, సో సమ్ అదర్ బిజినెస్ పర్పస్ మీద వచ్చారనమాట ఆయన. సో ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మమ్మీ సున్నుండలు చేసి మళ్ళీ పంపించింది అనమాట. సున్నుండలు, గవ్వలు ఏవో చేసి పంపించింది. పోహా అటుకులు కూడా పంపించింది అనమాట. ఇంట్లో ఆడిచ్చింది ఉన్నాయి అనేసి అవి పంపించింది. ఇంకా ఫిష్ ఏదో పంపించింది, అదైతే మ్యారినేట్ చేసేసి పంపించింది అనమాట. యూజువల్గా నాకు ఎప్పుడు అలానే పంపిస్తుంది మమ్మీ. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా గవ్వలు ఇవన్నీ ఉన్నాయి కదా సరిపోతాయి అనుకున్నాను. ఇన్ కేస్ అవేమి తినను అంటే కనుక కర్బూజా ఫ్రూట్ ఒకటి ఉందనమాట, అది కట్ చేసి ఇస్తాను. ఇంక మార్నింగ్ నుంచి నేను చేసుకున్న వర్క్స్ ఏంటి అంటే బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, యూజువల్ వర్కే అది. ఇంకా కుప్ప బట్టలు ఉంటాయి కదా నా దగ్గర ఎప్పుడో స్టాక్లోను, అవన్నీ ఫోల్డింగ్స్ అయినాయి అనమాట. అవన్నీ ఇంకా కబోర్డ్లో పెట్టుకోవాలి. అది కాకుండా ఏంటి అంటే శ్లోక టు సోల్కి భగవద్గీత అవి శ్లోకాస్ అనాలిసిస్ అవి చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఆపేసాను, అది కూడా రీస్టార్ట్ చేయాలన్నమాట. సో దట్స్ ఇట్. ఇప్పుడు చెర్రీకి స్నాక్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత అప్పుడు అది మళ్ళీ రీస్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈవినింగ్ 3 o'clockకి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే చెర్రీని ఇంటికి తీసుకొచ్చేసారనమాట. సో చెర్రీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడిగితే ఫ్రూట్ తినేస్తా మమ్మీ, ఏమొద్దు ఇంకేమని అన్నాడు. అందుకని హ్యాపీగా తర్బూజా కట్ చేసి ఇచ్చాను. చాలా స్వీట్ ఉందన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత స్వీట్ ఉన్న తర్బూజాని తిన్నాను అనమాట నేనైతే. అండ్ సీడ్స్ అయితే తీయలేదు, బికాజ్ ఆ సీడ్స్ ఉన్న లేయర్లోనే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. అందుకని సీడ్స్ అయితే తీయలేదు. ఐ ఫెల్ట్ చెర్రీ దాన్ని తినడేమో అనుకుని భయంగానే ఇచ్చాను, కానీ నేనేం మాట్లాడలే, సైలెంట్గా ఇచ్చేసాను. వాడు కూడా సైలెంట్గా తినేసాడు, సీడ్స్ని కూడా తినేసాడు అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. టేస్ట్ చేద్దాం కదా అని ఒక్క పీస్ నోట్లో పెట్టుకున్నాను. అలా పెట్టుకుని నాకు తెలియకుండా నేనే
చాలా వరకు తినేసాను అనమాట. ఫ్రూటే కాబట్టి పర్వాలేదు అనుకోండి, జ్యూస్ చేసుకున్న బాగానే ఉంటుంది. బట్ ఫ్రూట్ లాగా తింటేనే దానిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్స్ అన్నీ యాజిటీస్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుందంట. జ్యూస్ లాగా తీసుకునే దానికన్నా కూడా ఫ్రూట్ లాగా ఎంజాయ్ చేయగలిగితేనే బెటర్. బట్ ఫ్రూట్స్ ఇట్లా తినరు పిల్లలు అనుకున్న వాళ్ళు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి జ్యూస్ చేసుకుని తాగాల్సిందే. బట్ ట్రై టు మేక్ షూర్ దట్ యు గివ్ యాజ్ ఇట్ ఈజ్. ఫ్రూట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడానికే ట్రై చేయండి, లేకపోతే కష్టం అనుకోండి. ఇంకా పిల్లల్ని అయితే డాడీ చూసుకుంటున్నారు అనమాట ప్రస్తుతానికి. డాడీ ఇప్పుడు మళ్ళీ ఒక 1 అవర్లో బయలుదేరిపోతారు, 7:30 అట్లా. కలర్ రైస్ చేస్తాను, గ్రీన్ కలర్ రైస్. లెట్ మీ షో యూ. సో రైస్ అయితే అవుతుంది. ఇది అయిపోతే రైతా చేసేస్తే పెరిగేసుకొని తినేస్తారనమాట. యూజువల్గా ఏంటంటే చెరీ ప్రాబ్లం లేదు నాకు, అన్నీ తినేస్తాడు. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ తినేస్తాడనమాట. ప్రాబ్లం ఏంటంటే కిట్టుతో వచ్చింది. కిట్టుకి నేనే కొంచెం అలవాటు తక్కువ చేసింది అలాను. సో గ్రీన్ కలర్గా ఉన్నాయి ఏవి తినట్లేదు అనమాట వాడు. ఐ డోంట్ నో వై. అలా అని కూరగాయలు కాదు, లీఫీ వెజిటబుల్స్ తినట్లేదు మెయిన్గా. సో అందుకని ఇంకా అన్నీ కలిపి గ్రైండ్ చేసేసాను అనమాట. అది అందులో అయితే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతం కూర, కొంచెం కారం కోసము గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి మిక్సీ కొట్టేసాను అనమాట. అది రైస్ వండుతున్నా. అది. Thank you so much for watching this video, and please subscribe to my channel Anu Telugu Diaries, and don't forget to hit the bell icon for more updates. And if you like this video, please like, share, comment and subscribe to my channel Anu Telugu Diaries.